తెలంగాణ వ్యాప్తంగా రాబోయే 3 రోజుల పాటు తేలికపాటి నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఐఎండీ అధికారులు వెల్లడించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఉందని వారు పేర్కొన్నారు. ఆ ప్రభావంతో రానున్న 3 రోజుల పాటు ఉరుములు, మిరపలతో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని తెలిపారు. ముఖ్యంగా కరీంనగర్, ములుగు, జయశంకర్, నల్గొండ, హైదరాబాద్, జీహెచ్ఎంసీ, నిజామాబాద్, రాజన్న సిరిసిల్లలో తేలికపాటి నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నందున వాతావరణ శాఖ సూచించింది. ఇక వెదర్ అప్డేట్ కి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్. శివ, రానున్న 3 రోజుల పాటు తెలంగాణకు భారీ వర్షాలు ఉన్నాయంటూ వాతావరణ శాఖ సూచించింది. ఈ నేపథ్యంలో ఇప్పటికపాటి నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందంటూ కూడా ఐఎండీ అధికారులు కూడా వెల్లడించారు. అయితే బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన ద్రోణి ప్రభావంతో ఆ యొక్క వర్షాలు కూడా పడుతున్నట్టుగా తెలుస్తా ఉంది. రానున్న 3 రోజుల పాటు ఉరుములు మెరుపులతో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలు వీస్తాయని కూడా వాతావరణ శాఖ ఇప్పటికే అలర్ట్ కూడా జారీ చేస్తుంది. ఈ నేపథ్యంలో మనం చూస్తే మాత్రం నిన్న కూడా ఇటు సిటీ నలువైపులా, ఇటు హైదరాబాద్ విషయానికి వస్తే ఇటు బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మాదాపూర్, అదేవిధంగా ఇటు పంజాగుట్ట, సికింద్రాబాద్, బేగంపేట పరిసర ప్రాంతాలు కూడా నిన్న భారీ వర్షం పడిన పరిస్థితి. కాబట్టి మరి ప్రజెంట్ అయితే సిచ్యువేషన్ చూస్తే మాత్రం వాతావరణం మొత్తం కూడా చేంజ్ అయిపోయింది. హైదరాబాద్ లో పలు చోట్ల మబ్బు కూడా ఉంది. కాబట్టి ఏ క్షణమైనా హైదరాబాద్ లో వర్షం పడే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. ఇప్పటికే మరో 2 రోజుల పాటు కూడా హైదరాబాద్ కి వర్షం ఉందంటూ కూడా వాతావరణ శాఖ సూచనలు కూడా చేసింది. కాబట్టి ఈ నేపథ్యంలో ఇప్పటికే ఇటు జిహెచ్ఎంసీ అధికారులు కూడా అలర్ట్ అయ్యారు. దీనికి సంబంధించి మాన్సూన్ టీంలు కూడా రంగులు దించారు. నిన్న మనం చూసుకుంటే ఉదయం 3 గంటలకు పడిన వర్షంతో చాలా వరకు మధ్యాహ్నం 12 గంటల వరకు కూడా వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. పలు చోట్ల వర్షపు నీరు రోడ్డుపై చేరడంతో అక్కడక్కడ వాహనదారులు ఇబ్బంది పడే పరిస్థితి కనిపిస్తుంది. ఆ వాటర్ అంతా కూడా క్లియర్ చేశారు. ఇప్పటివరకు అయితే కొన్ని లోతట్టు ప్రాంతాల్లో కూడా ఇంకా వర్షపు నీరు అలాగే ఉంది. మరి రాబోయే 2-3 రోజుల పాటు కూడా హైదరాబాద్ తో పాటు పలు జిల్లాలకు, అంటే మేజర్ గా ఇటు కరీంనగర్, ములుగు, జయశంకర్, నల్గొండ, హైదరాబాద్, జిహెచ్ఎంసీ పరిసర ప్రాంతాలు, అదేవిధంగా నిజామాబాద్, రాజన్న సిరిసిల్లలో తేలికపాటి నుంచి భారీ వర్షం పడే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ సూచిస్తుంది. కాబట్టి మరి ఈ నేపథ్యంలో పబ్లిక్ అంతా కూడా అలర్ట్ ఉండాల్సిన అవసరం ఉంది. ఎవరైనా ప్రయాణాలు పెట్టుకుంటే మాత్రం వాయిదా వేసుకోవాలని కూడా ఇప్పటికే అధికారులు కూడా సూచిస్తున్నారు. కాబట్టి మరి రాబోయే 2 రోజులు అప్రమత్తంగా ఉండాలి. గ్రేటర్ లో చూసుకున్నా కూడా గత కొద్ది రోజులుగా ఒక భిన్నమైన వాతావరణం కనిపిస్తుంది. తెల్లవారుజామున విపరీతమైనటువంటి భారీ వర్షం పడడం, తర్వాత విపరీతమైనటువంటి వేడి ఉండడం కూడా చూస్తున్నాం కదా. ఏంటి ఐఎండీ అధికారులు ఏం చెప్తున్నారు ఈ మొత్తం ఈ పరిస్థితులకు సంబంధించి? అయితే ఇప్పటివరకు అయితే కొన్ని ప్రాంతాల్లో క్యూమోనిమస్ మేఘాలతోని భారీగా వర్షం పడ్డ పరిస్థితి కంటిన్యూ అవుతుంది. అయితే కొన్ని చోట్ల మాత్రం మోస్తారుగా, అంటే ఉరుములు మెరుపులతో పాటు మోస్తారుగా తేలికపాటి వర్షం కూడా నమోదైంది. హైదరాబాద్ విషయానికి వస్తే మాత్రం పలు చోట్ల నిన్న మనం చూసాము, కొన్ని చోట్ల వర్షం ఉంటే మరి కొన్ని చోట్ల లేని పరిస్థితి. కాబట్టి ఈ నేపథ్యంలో మరి ప్రజెంట్ అయితే మాత్రం ఇటు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఇటు తెలంగాణ వ్యాప్తంగా మేజర్ గా ఇటు ఉత్తర తెలంగాణతో పాటు దక్షిణ తెలంగాణలో కూడా అధిక భారీ వర్షాలు పడతారని కూడా చెప్పింది. మేజర్ గా మాత్రం మనం ఇప్పటికే చూసుకుంటే ఇటు జూలై నెలలో కూడా అధిక వర్షపాతం నమోదైంది. పలు ప్రాజెక్టులు కూడా నిండు గుండెలు తలపిస్తున్నాయి. పలు చెరువులు అన్ని కూడా నిండిపోయాయి. కాబట్టి ఈ నేపథ్యంలో మరి అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో కూడా ఈ ద్రోణి ప్రభావం దాదాపు 2 నుంచి 3 రోజులు ప్రభావం ఉంటుంది. కాబట్టి ఈ నేపథ్యంలో పలు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని కూడా వాతావరణ శాఖ సూచించిన నేపథ్యంలో మరి అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే హైదరాబాద్ లో హాఫ్ అన్ అవర్ నుంచి 1 అవర్ పాటు వర్షం పడితే పరిస్థితి ఏ రకంగా ఉండో మనం చెప్పనక్కర్లేదు. ఎందుకంటే చాలా వరకు కూడా రోడ్లపై వర్షపు నీరు వస్తుంది. కొన్ని చోట్ల ఇళ్లలోకి వర్షపు నీరు చేస్తే పరిస్థితి దారుణంగా ఉంటది. మరోవైపు ఇటు ఆఫీస్కి వెళ్లే వాళ్ళు రోడ్డు వైపు రావాలంటే కూడా ఇబ్బంది ఎదురైతాయి. కాబట్టి ఈ నేపథ్యంలో మరి ఇప్పటివరకు అయితే అధికారులు అయితే చర్యలు చేపడుతున్నారు. కొన్ని లోతట్టు ప్రాంత ప్రజలు కూడా ఇప్పటికే అప్రమత్తం చేసిన పరిస్థితి. కాబట్టి మరి సిటీ వ్యాప్తంగా కూడా మరికొన్ని గంటల్లో ఇప్పుడు మనం చూస్తున్నాం, దాదాపు చాలా చోట్ల కూడా ఆ వాతావరణం చేంజ్ అయిపోయింది. ఎందుకంటే ఇప్పటివరకు కొద్దిసేపటి క్రితం ఎండ కాసినప్పటికీ ఇప్పటివరకు అయితే ప్రజెంట్ అయితే కొన్ని చోట్ల అయితే మబ్బులు కూడా పట్టింది. కాబట్టి ఏ క్షణమైనా హైదరాబాద్ లో పలు చోట్ల వర్షం పడే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మరి వర్షం పడే టైంలో ఎవరు కూడా బయటకు వెళ్ళొద్దంటూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ ఇచ్చింది. మెయిన్ గా చిన్నపిల్లలు బయటకు పంపించొద్దు. ఎందుకంటే ఎక్కడ ఏ మాన్యువల్ తెలుస్తుందో చెప్పలేం. కాబట్టి మరి రోడ్లపై వర్షం నీరు జరిగితే ఇబ్బందులు తలెత్తాయి. కాబట్టి ఈ నేపథ్యంలో మరి వైపు ఇటు జిహెచ్ఎంసీ మాన్సూన్ టీంలు కూడా రంగులు దించారు. ఎక్కడైనా వర్షం నీరు చేస్తే మాత్రం మరి జిహెచ్ఎంసీ టోల్ ఫ్రీ నెంబర్లు కూడా కాల్ చేయాలని కూడా సూచించారు. కాబట్టి ఈ నేపథ్యంలో మరి రాబోయే 2-3 రోజుల పాటు ఇటు తెలంగాణ వ్యాప్తంగా అదేవిధంగా సిటీ నలువైపులో కూడా భారీ వర్ష సూచన ఉందంటూ వాతావరణ శాఖ
హెచ్చరించిన నేపథ్యంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. మేజర్ గా మాత్రం ఇటు కరీంనగర్, ములుగు, జయశంకర్, నల్గొండ, అదేవిధంగా రాజన్న సిరిసిల్ల, నిజామాబాద్ లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ తెలిపింది. అయితే మొన్న లాస్ట్ మంత్ జూలైలో కూడా ఎక్కువగా ఈ జిల్లాలను కూడా వర్షపాతం నమోదైంది. ఎక్కువగా ఇటు ఆదిలాబాద్ గానీ, భూపాలపల్లి జిల్లా గానీ, అదేవిధంగా ఇటు కరీంనగర్, వరంగల్, నల్గొండ పరిసర ప్రాంతాలు కూడా లాస్ట్ నెలలో కూడా ఎక్కువగా వర్షపాతం నమోదైంది. ఇక హైదరాబాద్ విషయానికి వస్తే మాత్రం ఎక్కువగా ఇటు కూకట్పల్లి, పేట్ బషీరాబాద్, అదేవిధంగా ఉప్పల్, ఇటు సికింద్రాబాద్, అదేవిధంగా పంజగుట్ట పరిసర ప్రాంతాలు కూడా వర్షపాతం నమోదైంది. కాబట్టి ఈసారి ఈ 2-3 రోజుల్లో కూడా మరి బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన ప్రభావంతో మరి భారీ నుంచి అతి భారీ వర్షాలు, కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షం పడుతుందంటూ కూడా వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో మరి అధికారులు అయితే ఇప్పటివరకైతే అలర్ట్ అయ్యారు. ఎక్కడైనా ఇబ్బందులు తలెత్తే మాత్రం వెంటనే టోల్ ఫ్రీ నెంబర్ కాల్ చేయాలని కూడా సూచిస్తున్నారు. కాబట్టి మరి వర్షం పడే టైంలో మాత్రం బయటకు వెళ్ళకపోవడం మంచిదని కూడా వాతావరణ శాఖ సూచిస్తుంది. మరి శివ, మరి 2-3 రోజుల పాటు వర్షం ఉన్నాయని కూడా సూచించింది. కాబట్టి మరి ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. శివ. ఓకే, థ్యాంక్ యూ.